కొన్ని కొన్ని కథలు కుర్రోళ్ళకి ఊపు తెప్పిస్తాయి, కానీ ఇంకొన్ని కథలు ముసలోడికి కూడా ఊపు ఉత్సాహం అంతకు మించి కిక్కునిస్తుంది. అలాంటిది ఈ స్టోరీ. ఈ ఆంటీకి హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో జరిగే కార్యక్రమాలు మందు విందు చిందు పొందు అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మూవీలో ప్రతి సీను ఆంటీ అందాలు ఆరబోస్తూ దెబ్బలే దెబ్బలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ నిషాని చూపిస్తూ ఉంటారు. నిషా ఒక బుక్ రైటర్. తన అచ్చంగా కేవలం వేడి వేడి అరుపులు పుట్టించే కథలే రాస్తూ ఉంటుంది. అయితే తన రాసిన స్టోరీల్ని చాలా సార్లు చాలా మందికి ఇచ్చి అమ్ముకుందాం అనుకున్నా అది కుదరట్లా. అది ఈ రోజు ఎలాగైనా చేయాలని రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అలా కార్ వేసుకొని ఒక పెద్ద ఇంటి దగ్గరకు ఆగుతుంది. ఈ ఇల్లు కథలను కొని ప్రింట్ చేసే ఒక పెద్ద డబ్బున్న వ్యక్తిది. ఇల్లు కొట్టిన గంటకు గాని లోపల ఉన్న ముసలోడు బయటికి రాడు. ఇక ఈ డోర్ తీసిన ఈ ముసలైనా ఎవరు నువ్వు ఏం కావాలంటే తను ఒక కథ రాశానని దాని గురించి చెప్పడానికి వచ్చానంటే ఇప్పుడు కాదు వచ్చే వారం రా పో అంటాడు. ఇది విన్న హీరోయిన్ సడన్ సర్ప్రైజ్ అన్నట్టు జోబులోంచి గన్ను తీసి లోపలికి పోదా అని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్ భయపెట్టి లోపలికి తీసుకెళ్లి తలుపులన్నీ ఏపిచ్చేసి ప్రశాంతంగా టేబుల్ మీద కుర్చీలో కూర్చోమని తను రాసిన స్టోరీని ఇచ్చి గట్టిగా చదవమంటుంది. ఎందుకంటే ఆ స్టోరీ తను కూడా బాగా చెవులు పెట్టి వినాలనుకుంటుంది. ఇంక చేసేదేం లేక ముసలాయన గన్ను భయంతో స్టోరీని గట్టిగా చదవడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ ఓపెన్ అవగానే అందులో ఒక అందమైన అమ్మాయి తన ఊరు నుంచి కొత్తగా జాబ్ ఎత్తుకోవడానికి సిటీకి వచ్చింది. ఈ అమ్మాయి పేరు రోజ్. తను ఫస్ట్ టైం సిటీకి రావటం వల్ల సిటీ తనకి చాలా అద్భుతం ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి చుట్టూ చూస్తూ ఉంటుంది టాక్సీలో. అలా రోజ్ హోటల్ కి రావడంతో ఆ హోటల్ ఓనర్ కనపడదు. ఇక దాంతో చాలాసేపు వెయిట్ చేసి రూములు వెతుక్కుంటూ వెళ్లి ఆ హోటల్ ఓనర్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. అయితే హోటల్ ఓనర్ చూడటానికి ఎంత కసిగా ఉంటుందంటే అందానికి ఆడపిల్లైనా సరే రోజు తన ఓనర్ అందానికి చూసి ఫిదా అయిపోయి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఈవిడ పేరు సోఫీ. ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చాను అడిగితే తను కొత్తగా జాయిన్ అయ్యానని చెప్తుంది. ఇక రోజు గురించి వివరాలు కనుక్కొని రిసెప్షన్ లోకి రాగానే అక్కడ వెన్సన్ అనే ఒక డాన్స్ మాస్టర్. ఆయన ఎప్పుడు వచ్చినా ఈ హోటల్ లోనే ఉంటాడు. అతను ఊరు వేరే ఊరు కావడం వల్ల ఎప్పుడు వచ్చినా సరే ఈ హోటల్లో స్టే చేస్తూ ఉంటాడు. ఏమి అడగకుండానే హీరో గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హోటల్ చూపిస్తూ సోఫియా రోజుని ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారో నువ్వు వాళ్ళకి ఎలాంటి మర్యాదలు చేయాలో బాగా తెలుసుకోమ్మా అని ఒక రూమ్ లోకి తీసుకొస్తుంది. అయితే అక్కడ పాప సోఫియా చెల్లి కిటికీలోంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది నిచ్చెనెక్కి. మరి ఇక అలా చూసిన సోఫియా వాళ్ళ చెల్లిని తిట్టడం స్టార్ట్ చేసి ఏం పనులే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పనులు చేయొద్దని చెప్పి పో ఇక్కడి నుంచి నువ్వు వేరే పని చేసుకోపో అని పంపిస్తుంది. ఈ సోఫియా చెల్లి హోటల్లో కావాల్సిన వాళ్ళకి ఫుడ్ కాఫీ టీలు తయారు చేస్తూ ఉంటుంది. తన చెల్లిని ఎప్పుడైతే పంపించేసిందో అన్ని నీతులు చెప్పి పామ రోజీ నీకు ఒక అద్భుతం చూపిస్తా అని చెప్పి ఇద్దరు కలిసి నిచ్చినెక్కి గ్లాస్ లోంచి లోపల సీన్ చూస్తారు. ఆ సీన్ కాదు, ఒక మంచి 6 feet 6 pack ఉన్న ఒక వ్యక్తి బాగా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఆ బాడీ చూడంగానే పాప రోజుకి ఎక్కడెక్కడో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు చెప్తుంది ఆవిడ స్టోరీ. సోఫీ ఇతని పేరు వాంగ్. ఎప్పటి నుంచో హోటల్లోనే ఉంటున్నాడు. పనుంటే తప్ప హోటల్ నుంచి బయటకు వెళ్ళడం చెప్తుంది. ఇక వాంగ్ గురించి చెప్పి హోటల్లోని బట్టల్ని సోఫియా ఐరన్ చేసుకుంటూ నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ గా రెడీ అని చెప్పి తన రూమ్ లో పంపిస్తుంది. స్నానం చేసి వచ్చిన తర్వాత హీరోయిన్ సోఫియా కోసం వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే తన బట్టలు కనపడవు. అలా వెతుక్కుంటూ ఒక గదిలోకి వెళ్తుంది. మళ్ళీ అదే గది, కిటికీలో ఏదైతే చూసిందో అది. కానీ ఈసారి ఇప్పుడు ఇక్కడ నిచ్చెన లేదు. ఇక దీంతో పాపకేమో ఊపు వస్తా వేడెక్కుతూ ఉంటుంది. పక్కనే ఉన్న కుర్చీ తీసుకొని బీరువా పైకి ఎక్కి ఆ బీరువా మీద నుంచి లోపల బాగా క్లియర్ కనపడుతూ ఉంటుంది. ఇంకేముంది మొదలైంది రచ్చ. ఈ సోఫియా ఉంది కదా ఆ వాంగాడితో కలిసి ఊహు అంటావా దెబ్బలు పడతాయి రాజా అన్నట్టు అన్ని ఐటమ్ సాంగ్స్ వేసేసుకుంటుంది లోపల. ఈ ఊపులో పాప కూడా ఊపు వచ్చేస్తుంది. లోపల చేతులు పెట్టుకుని పని గారిస్తున్న టైంకి ఈ సోఫియా చెల్లొచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అన్న చూడొద్దని చెప్పి నువ్వేం చేస్తున్నావు దిగు కిందకి దిగని వంటగదిలోకి తీసుకెళ్లి తనకి ఫుడ్ పెడుతుంది. ఆ ఫుడ్ తిన్న హీరోయిన్ చాలా బాగా మెచ్చుకుంటుంది అమ్మాయి అంత బాగా వంట చేస్తుంది. ఇంక అప్పుడే ఏమీ జరగనట్టు సోఫియా సైలెంట్ గా హీరోయిన్ దగ్గరికి వచ్చి తన చెల్లిని వేరే గదిలో పని చేయడానికి పోను అని హీరోయిన్ దగ్గర కూర్చొని నేను ఆ గదిలో వాంగాడుతూ దెబ్బలు వేసుకుంటుంటే నువ్వంతా చూసావు కదా, నేను అబ్జర్వ్ చేశాను. ఇది పని చేయించుకోవడానికి పిలిచిందో దెబ్బలు వేయించుకోవడానికి పిలిచిందో ఆ వాంగాడుతో నువ్వు కూడా కావాలంటే చెప్పు లైన్ సెట్ చేస్తానని చెప్తుంది. ఈ మాటలు విన్న రోజుకి ఏం చెప్పాలి అర్థంగా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే రిసెప్షన్ కి ఎవరో వచ్చి బెల్ మోగిస్తారు. కొంతమంది అందమైన అమ్మాయిలు ఆ హోటల్లో ఉండడానికి వచ్చారు. ఇక వాళ్ళ రూమ్ చూపించడానికి ఈ సోఫియా వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ పాప మళ్ళీ ఈ హోటల్ రూమ్ లో ఎత్తుక్కుంటూ వెళ్తుంది. అలా తిరుగుతూ ఒక రూమ్ లోకి వస్తుంది. ఆ రూమ్ లో చాలా బట్టలు ఉంటాయి. ఇక తను డ్రెస్ చేంజ్ చేసుకుందామని తన ఒంటి మీద బట్టలు ఇప్పగానే ఎవరో మాటలు వినపడటంతో భయం వేసి ఒక అరమార్లోకి దూరుతుంది. ఈ అరమారు మామూలుగా లేదు, గుహలోకి వెళ్తూ గూట్లో పెట్టన్నట్టు అలమార్లోకి వెళ్ళి వేరే గది అరమార్లో నుంచి బయటకు వస్తుంది. అక్కడ మళ్ళీ తనకి ఎవరో మాటలు వినపడుతుంటే హీరోయిన్ అలానే ఒంటి మీద బట్టలు లేకుండా బెడ్ కింద దూరుతుంది. అప్పుడే ఒక అబ్బాయి అమ్మాయి అక్కడికి వచ్చి బట్టలు ఇప్పేస్తారు. ఇంకేముంది మంచం పగలగొట్టేలాగా దెబ్బల మీద దెబ్బలు వేసుకుంటూ ఉంటే కింద ఉన్న హీరోయిన్ కి ఆ మంచం మీద నేనుంటే బాగుండు అనుకుంటూ వేళ్ళకి పని చెప్తుంది. అయితే ఇక్కడ ఆ మంచం మీద ఉండేవారంటే
సోఫియా చెల్లి ఆ డాన్స్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో రగులుతుంది మొగల పద కార్యక్రమం జరుగుతూనే ఉంది. అందుకే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మెత్తని పరుపు ఉంది, గట్టి మంచం ఉందని చెప్పి దడదలాడిచ్చేస్తుంటారు. ఈ మంచం కింద రోజేమో లైవ్ మొత్తం చూస్తూ ఆపుకోలేక బయటికి రాలేక చాలా ఇబ్బంది పడిపోయి కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రపోతారు. ఇక సైలెంట్ గా అక్కడ నుంచి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఇక ఈ ముసలాయన ఇదంతా స్టోరీ చదువుతాడు కదా, అప్పుడే ఫోన్ మోగుతుంది. హే ఆపొద్దు, నువ్వు ఫోన్ ఎత్తావంటే మర్యాద ఉండదని చెప్పి ఈ నిషా స్టోరీ చదవరా అంటే, లేదు లేదు నీ స్టోరీలో దమ్ముంది, అవసరంలా మిగతాదంతా ప్రింట్ వేసేస్తాను, ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, నీకు ఎంత కావాలో అంత రాసుకో అని చెప్పి చెక్ ఇస్తూ ఉంటాడు. అయితే అసలు ఈ పాప అసలు కోరిక ఏంటంటే ఆ స్టోరీ మొత్తం చదువు, నువ్వు కొనుక్కుంటే కొనుక్కున్నావు, అది కొనుక్కొని చదివిన వాళ్ళకి ఎంత మందికి వేడెక్కుతుందో, మొత్తం స్టోరీ చదివి ముసలోడు నీకు కూడా లెగుస్తుందో లేదో చూడాలనేది నా కోరిక, చదువు అని చెప్తుంది. ఇక హీరోయిన్ టార్చర్ తట్టుకోలేక మిగతా స్టోరీ కూడా చదవడం స్టార్ట్ చేస్తాడు ఈ ముసలాయన. ఈ హోటల్లో సోఫియా ఇతర గెస్ట్లు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ కూడా వస్తుంది. ఈ సోఫియాతో పాటు ఒక మేజర్, డివర్స్ అయిపోయిన ఒక లేడీ, ఈ డాన్స్ మాస్టర్, అలానే ఈ వాంగ్ గాడు అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంకేముంది, ఈ సిక్స్ ప్యాక్ వీరుడు పక్కడే కూర్చున్నాడు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఈ సోఫియా చెల్లి కూడా వచ్చి ఇక దగ్గరుండి ఈ వాంగ్ కి భోజనం పట్టిస్తూ అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. హీరోయిన్ కూడా అందరిని చూస్తూ ఉంటుంది. ఈ సోఫియా చెల్లి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఈ వాంగ్ గాడు హీరోయిన్ చేయి పట్టుకుని ఆడ ప్యాంట్ లోపల దూర్చుకుంటాడు. ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు ఏం మాట్లాడరు. హీరోయిన్ కూడా మంచి ఊపులో ఉంటుంది. అలా ఎప్పుడైతే చేతులు పెట్టాడో వేడెక్కుతూ ఉంటుంది. సోఫియా కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ సైలెంట్ గా తింటూ ఉంటుంది. సడన్ గా లైట్లు ఆగిపోవడంతో ఈ వాంగ్ క్యాండిల్స్ పట్టుకొని హీరోయిన్ వైపు చూస్తూ తనతో పాటు రమ్మని తన ఒక గదిలోకి తీసుకెళ్తాడు. తన గదిలోకి ఇక ఆవేశంతో ఉన్న పాపని రూమ్ లోకి తీసుకొచ్చి చేతుల్ని తాళ్లతో కట్టేసి ఇంకేముంది ఎక్సర్సైజ్ మొత్తం హీరోయిన్ మీద చూపించేస్తాడు. ఇక ఆ స్టోరీ చదువుతున్న ఈ ఓల్డ్ మ్యాన్ చదువుతున్నప్పుడు డోర్ ఓపెన్ చేసి ఈ రోజు ఏదైతే డ్రెస్ తో మూవీలో కనపడిందో ఈ నిషా కూడా అదే బట్టలు వేసుకొని వస్తుంది. అయితే ఇక్కడ అద్దరిపేట ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు జీవితంలో ఏదైతే జరిగిందో అది నిషా కథే. తనకు జరిగిన కథని రోజు అనే ఒక పేరుతో మొత్తం స్టోరీగా రాసింది. ఆ హోటల్లో పనిచేసిన తర్వాత హీరోయిన్ కొద్ది రోజులకి తన ఊరు తిరిగి వచ్చింది. ఆ వేడి వేడి జ్ఞాపకాలు మొత్తం ఆ హోటల్లో జరిగినాయి. ఇంకేముంది, ముసలోడికి నేను నమ్ముతున్నాను, ఇది నిజమైన స్టోరీ, నువ్వు హోటల్లో ఏదైతే డ్రెస్ చేసుకొని పనిచేసావో అదే డ్రెస్ తో నాకు కనపడ్డావు, నాకు వేడి పుట్టింది నీ స్టోరీ, ఊపేస్తా నిన్నని ఊపేస్తూ ఉంటే హీరోయిన్ కి మాత్రం ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. తను రాసిన స్టోరీకి ముసలోడు కూడా లేచిందని చెప్పి వేడి కథలు రాయటంలో తనకు తాను రాని అనుకుంటూ ముసలోడితో పని కానియడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.